నమస్తే అండి. ముల్లంగి కూర ఆరోగ్యానికి ఎంతో మంచిది గదా! ఇలా చేస్తే ఎవ్వరైనా తింటారండి. చిన్నగా ముల్లంగి ముక్కల్ని తరుక్కోవాలి. పైన పొట్టు కొంచెం తీసేసి, తర్వాత ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్‌లో 2, 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఒక నిమిషం వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఈ చిన్నగా తరిగినటువంటి ముల్లంగి ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. అవసరమైతే కొంచెం నీళ్ళు చిలకరించవచ్చు. తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు గాని వేయించినటువంటి దినుసులు, ఎండు కొబ్బరి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకోవాలండి వీటిని. ఇప్పుడు మొత్తం పూర్తిగా వేగిన తర్వాత ఈ ముల్లంగి ముక్కలు వేగిన తర్వాత మనము దీనిలో ఈ తయారు చేసినటువంటి కారం వేసుకోవాలి. కొబ్బరి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసాం కదా! ధనియాలు ఇవన్నీ కూడా ఈ కారం వేసుకుంటే మంచి గుమగుమలాడిపోతుంది కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని కలిపిన తర్వాత ఒక నిమిషము వేయించుకోవాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి. మనం ఎండుమిర్చి, కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇంకొంచెం పడుతుందండి కారం వేస్తున్నాను. మీ టేస్ట్ తగినంత వేసుకోండి. కారం లాస్ట్‌లో వేయడం వలన వేగి మంచి సువాసన వస్తుంది. కూర కలర్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవాలి. ఇది అన్నంలోకి, చపాతీలో చాలా బావుంటుందండి. అయితే కొంచెం వగరుంటుంది కాబట్టి నిమ్మరసం పిండితే చప్పగా లేకుండా ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్‌కి తగినంత నిమ్మరసం కలుపుకోండి. ఇదిగోండి కర్రీ తయారైపోయింది. చాలా ఆరోగ్యమండి ముల్లంగిని. తప్పకుండా చేసుకుంటారు కదా! నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.